శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్‌లో ఒక స్తోత్రం చేయడం జరిగినది. దాని పేరు బ్రహ్మకృత పితృస్తోత్రం. అయితే ఈ స్తోత్రం చాలామంది విన్నారు. నాకు పర్సనల్‌గా వారి సంశయాలన్నీ కూడా అడుగుతున్నారు. మెసేజ్‌ల రూపంలో లేపోతే కాల్స్ రూపంలో ఏంటి ఈ స్తోత్రం ఏంటి? అసల దీని వైశిష్ట్యం ఏంటో గూడా చెప్పవలసింది అని చెప్పి. అయితే ఇది బృహద్ధర్మ పురాణాంతర్గతంగా పూర్వఖండంలో రెండవ అధ్యాయం నుంచి ఈ యొక్క విశేషమైనటువంటి స్తోత్రం స్వీకరించడం జరిగినది. ఇది చాలా విశేషమైనటువంటిది. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు పితృదేవతల గురించి స్తుతిస్తాడనమాట. అంటే మనం అనుకుంటాం పితృదేవతలు అనగానే కేవలం చనిపోయిన వారి గురించే అని ఒక రకమైనటువంటి అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ బ్రహ్మగారు స్తుతించింది సాక్షాత్తుగా తండ్రి స్థానాన్ని, సాక్షాత్తుగా ప్రత్యక్ష దైవం ఎలాగైతే అమ్మ మన తల్లి అంటామో, అలాగే తండ్రికి కూడా ఉన్నతమైనటువంటి పీఠ వేస్తూ, బ్రతికున్నంత కాలం కూడా తండ్రిని ఆరాధిస్తూ, తండ్రికి సకల మర్యాదలు, తండ్రికి సకల సేవలు ఇవన్నీ కూడా బ్రతికున్నప్పుడు చేస్తూ వారిని నొప్పించకుండా ఉండాలి అని చెప్పడానికి విశేషమైనటువంటి స్తోత్రం ఇది. అయితే మొట్టమొదట స్తోత్రంలోనే మొదలుపెడతారు. బ్రహ్మోవాచ అన్నారు. అంటే ఏంటి? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారే కీర్తించారు తండ్రి స్థానాన్ని. ఇక్కడ తండ్రి అంటే ఒకళ్ళ కాదు, తండ్రి స్థానం అది. అది ఇహముయందు భౌతికంగా, పరమయందు అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత, పరమున వారు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళినటువంటి లోకాలు, పితృలోకాల్లో కూడా విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా ఆ యొక్క పితరుల్ని ఆరాధించాలి అని చెప్పి బ్రహ్మగారు చక్కనైనటువంటి స్తోత్రం చేశారు. చాలా చిన్న స్తోత్రమైన అద్భుతమైనటువంటి అర్థం ఉందండి. నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ. మొట్టమొదటి శ్లోకంలో ఒక పాదం తీసుకుంటే, ఇప్పుడు అన్ని పాదాల్ని విశదీకరించలేం గానీ, కొన్ని అద్భుతమైనటువంటి పాదాల్ని చెప్పుకోవచ్చు. నమః పిత్రే జన్మదాత్రే. మనకి జన్మ ఎలా వచ్చిందసల? చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. ఏంటంటే, నా తండ్రి నాకు కేవలం పుట్టుకనిచ్చాడు. ఇంకేమీ ఇవ్వలేదు అని చెప్పేసి బాధపడుతూ నానా నింద్యోక్తులు చేస్తూ ఉంటారు. అలా చెయ్యరాదు. తండ్రి ఎప్పుడు తండ్రే. తండ్రి నీకు ఏదిచ్చినా, ఇవ్వకపోయినా అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. జన్మనిచ్చాడు. అందుకు రుణపడిపోవచ్చటండి. ఇంక ఏమి ఇవ్వక్కర్లేదు ఆయనకి. ఇచ్చినందుకు, శరీరం ఇచ్చినందుకు గాను రుణపడిపోవచ్చని చెప్పడంలో అంతరార్థం. బ్రహ్మగారు అలా చెప్పారు. సర్వదేవమయాయచ. అంటే సర్వదేవతల యొక్క స్వరూపం ఆయన. అంతేకాదు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే. ఆయన సర్వయజ్ఞములు స్వరూపం. ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ కూడా పూజనీయులే. ముందు మాతృదేవో భవ, ఉపనిషత్ చెప్తుంది కదా, పితృదేవో భవ. కానీ మాతృదేవో భవ అన్నది అందరికీ తెలుసు. మనం చక్కగా అమ్మని ప్రత్యక్ష దైవంగా భావన చేస్తాం. నా మాతుః పరదైవతం అంటారు. సర్వతీర్థావలోకాయ కరుణా సాగరాయ చ. మీరు సర్వతీర్థములు, ఎన్ని తీర్థాలున్నాయో అన్ని తీర్థాలు వెళ్లి స్నానం చేయక్కర్లేదట. కేవలం తండ్రిని సేవించినంత మాత్రం చేతన సర్వతీర్థముల యొక్క ఫలం, స్నపన ఫలం, ఆ పుణ్యక్షేత్రాలు సందర్శన ఫలం మనకి లభిస్తుంది. నాకు బాగా నచ్చిన పదం ఏంటంటే, నమః సదా ఆశుతోషాయ శివరూపాయతే నమః. నమః సదా ఆశుతోషాయ అంటే కన్నీరండి. నేను తండ్రి, నువ్వు బతికున్నప్పుడు నేను ఎలాగో నిన్ను బాగా చూసుకోలేకపోయాను. నేను వేరే వేరే కారణాల వల్ల వేరేగా ఉన్నానని చెప్పి తండ్రివి గతించిన తర్వాత అయినప్పటికీ వాడికి శక్తి లేదు. ఏ ఒక ముళ్ళ కంచెన పట్టుకొని దక్షిణం వైపు తిరిగి ముళ్ళ కంచెను వాటేసుకొని గట్టిగా ఆ నొప్పికి వదిలినటువంటి అశ్రు ధార ఏదైతే ఉందో, ఆ అశ్రువుల్ని స్వీకరించి కూడా సదా ఆశుతోషాయ, ఆ కంటి నీరుని కూడా స్వీకరించి వారు సంతుష్టి పడతారటండి. ఆ తండ్రి గారిని మహాగురోశ్చ గురువే తస్మై పిత్రే నమో నమః అన్నారు. మహాగురువు ఆయన. సాక్షాత్ ప్రత్యక్ష గురువు గదండీ తండ్రి అంటే. ఆయనే గదా ఉపదేశం అన్నీ కూడా చేస్తారు చిన్నప్పటి నుంచి గూడా.
అది గాయత్రి ఉపదేశం చేయాలన్నా, లేపోతే పిల్లలకి మహాగురువన్న మహాగురోశ్చ మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత మహాగురువు ఈయన. తండ్రి కూడా పాఠాలు చెప్తాడు గదండీ! మహాగురువాయన. ఆయన దండన, ఆయన యొక్క క్రమశిక్షణ పిల్లల్ని ఎంత మంచి బాటలో పెడతారు కదా! అందుకే మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. అశ్వమేధ యాగాలు 100 చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, పితృదేవతని స్మరించి వారికి నమస్కారం చేసినంత మాత్రం చేతన అటువంటి ఫలితం వస్తుంది అని చెప్పడం. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి పదాలు ఇందులో ఈ స్తోత్రంలో ఉన్నాయి. అది అందరూ కూడా మన ఛానల్‌లో ఉంది. విని తరించండి, నేర్చుకోండి. అంతే ఈ పితృస్తోత్రం ఎప్పుడెప్పుడు చేయొచ్చు, దీని ఫలమేమి అంటే గనక ఫలశ్రుతి అనేటువంటిది కూడా ప్రతి దానికి చెప్తారు కదా! దీనికి కూడా బ్రహ్మగారు విడిచిపెట్టలేదు. ఫలశ్రుతి చెప్పారు. అయితే మనం ఫాదర్స్ డే అని ఒకటి చేస్తూ ఉంటాం. ఫాదర్స్ డే. ఓన్లీ ఫాదర్స్‌ని కేవలం ఒక్కరోజే ఆ ఒక్కరోజే సంవత్సరం అంతా తిట్టేసి ఫాదర్స్ డే రాగానే నాన్న, నాన్న, నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి వాళ్ళకేదో స్వీట్లు పట్టుకెళ్ళి ఒకసారి ఆశీర్వాదం తీసుకోవడం కాదట. నిత్యము ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. నిత్యం పితృదేవతల్ని, అలాగే నిత్యం తండ్రిని బ్రతికుండగా ఆయన భౌతికకాయాన్ని చనిపోయిన తర్వాత వారికి చేయవలసినటువంటి కర్మలని నిత్య దేవతార్చన ఎలాగుందో మరి నిత్య పితృతర్పణం కూడా అలాగే ఉంది కదా! అంటే అంత గొప్పది పితృదేవతల యొక్క అనుగ్రహము అని చెప్పడం కోసం. అయితే ఇక్కడ ఫలశ్రుతిలో ఏం చెప్పారంటే, ప్రత్యహం ప్రాతరుత్థాయ రోజు చెయ్యాలి. చెయ్యలేని పక్షంలో ఎప్పుడెప్పుడు చేయవచ్చు. విశేషంగా చెప్పమంటారా? ఎవరు జన్మదినం నాడు ఎవరైతే జన్మదినోత్సవం జరుపుకుంటారో, ఎవరైతే పుట్టినరోజు నా పుట్టినరోజు తిథి అయితే తిథి, డేట్ అయితే డేటు. తిథులు జరుపుకోవడం మన సాంప్రదాయం గాబట్టి దానికే ముఖ్యం. తినాడు ఈ విశేషమైనటువంటి ఈ స్తోత్రాన్ని చదవచ్చు. స్వజన్మ దివస అంటే మన పుట్టినరోజుల నాడు ఈ యొక్క స్తోత్రం పారాయణ చేయవచ్చు. ఇంకా పితృశ్రాద్ధ దినేపిచ పితృశ్రాద్ధాలయందు తండ్రికి పెట్టేటువంటి శ్రాద్ధాలు, నిత్య శ్రాద్ధం అలాగే మాసానికి అమావాస్య నాడు శ్రాద్ధం చేస్తూ ఉంటాం గదా! పితృపక్షాల్లో కూడా ఈ యొక్క అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మనకి పితృపక్షం అనేటువంటిది వస్తుంది. ఆ పితృపక్షాల్లో కూడా ఈ యొక్క స్తోత్ర పారాయణం విశేషంగా వినవచ్చు, చెయ్యవచ్చు. అంటే ఇహమందు తండ్రి బతికున్నా ఆయన దగ్గరికి వెళ్లి స్తోత్రం చేయవలసినటువంటి స్తోత్రం. అలాగే వారు గతించినా వారి యొక్క స్మరణ చేస్తూ గతించినటువంటి పితృదేవతలకి స్తుతించవలసినటువంటి విశేషమైనటువంటి స్తోత్రపు ఇది. అర్థమైందండి. బృహద్ధర్మ పురాణాంతర్గతం బ్రహ్మగారు చెప్పినటువంటి స్తోత్రము ఇది. వినండి, అందరూ తరించండి, అందరికీ షేర్ చేయండి. పితృదేవతల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. తల్లిదండ్రుల యొక్క మహత్ ఆశీర్వచనాలు పొందుతూ సుఖ సౌఖ్యాలతో వృద్ధి చెందండి. శుభం.